అందరికీ నమస్తే. మీ భూపతి ఆశన్న, ఏబీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి. మిత్రులారా, ప్రజలు ఈ రాజకీయ నాయకులకు ఓట్లేసి వాళ్ళని గెలిపించి ప్రజలు ఓడిపోతున్నారు, ప్రజలు మోసపోతున్నారు. ఈ సమాజంలో ప్రజల స్థితిగతులను మార్స్తామని చెప్పిన రాజకీయ నాయకులు వాళ్ళ బతుకులు మార్చుకుంటారు, ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళ జీవితాలు మార్చుకుంటారు, అవినీతి పరులుగా రాజ్యం వెళ్తున్నారు, చక్రం తిప్పుతున్నారు. పేద ప్రజల జీవితాలను మాత్రం అట్లనే వాళ్ళ పేదవాళ్ళ జీవితాలు అలాగే ఉండే విధంగానే ఆలోచనలు తప్ప వాళ్ళ జీవితాలు మార్చే విధంగా ప్రయత్నాలు మాత్రం లేవు. మన కాంగ్రెస్ గవర్నమెంట్లో మహాలక్ష్మి పథకం పెట్టి ప్రతి మహిళకు కూడా, రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు కూడా 2500 రూపాయలు ఇస్తానని చెప్పినాం. ఇంకో పథకము గృహజ్యోతి 200 యూనిట్లు ఎవరైతే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు 200 యూనిట్లు ఎవరైతే విద్యుత్ వాడతారో వాళ్ళకి మాఫీ చేయడం అనేది మనం హామీలో భాగంగా ఇచ్చినాం. యువ వికాస్ అని పెట్టి విద్యా భరోసా తెచ్చినాం. ఆ విద్యా భరోసా ఎట్లా అంటే 10వ తరగతి చదివిన వాళ్ళకి 10,000, డిగ్రీ చదివిన వాళ్ళకి 50,000, ఇంకా పెద్ద స్థాయిలో చదివిన వాళ్ళకి 1,00,000 రూపాయల దాకా పెట్టాం. అసలు ఫీజు రియంబర్స్మెంటే ఇవ్వట్లేదు. ఎందుకంటే విద్యార్థులకు పూర్తిగా వాళ్ళ మైండ్లో చదువు నిలవాలంటే వాళ్ళు ఏ ఆలోచన లేకుండా ఎగ్జామ్లో ప్రిపేర్ అయితే వాళ్ళు సక్సెస్ అవుతారు. నువ్వు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదంటే ఇంతకంటే దారుణం ఉండదు. ఒక సంవత్సరమో ఆయన ఆపిండు, ఇప్పుడు మనం వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది, దగ్గర 21 నెలలు. తప్పకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది వేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఒక పేద కుటుంబానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తగా నేను చెప్తున్నా, దయచేసి వీటి మీద శ్రద్ధ పెట్టండి. ఇంకోటి రైతు భరోసా, ఈ 6 గ్యారెంటీలలో రైతు భరోసా ఒకటి, చేయూత పథకం, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో అయ్యలకి 2,000 పింఛని 4,000 రూపాయలు చేస్తారని చెప్పినాం. సరే, ప్రజలు ఆశపడి ఎప్పుడు మోసపోతూనే ఉండాలా? ప్రజలు మోసపోవడానికే ఓట్లేస్తాలా? మరి రాజకీయ నాయకులు వాళ్ళ స్థితిగతులు మార్చమని చెప్పి ఎన్నో ఆశలు పెట్టి అనేక వాగ్దానాలు చేసి మరి వాళ్ళని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఊసు ఎత్తట్లేరు ఎందుకని చెప్పి మనోవేదన పడుతున్నాను నేను. ఇంకో విషయం ఏంటంటే మనకు విపరీతమైన బాధ కలుగుతుంది. వాళ్ళ హంగు ఆర్పాడాల కోసము, వాళ్ళ షోప్ టాప్ కోసము వందలాది కార్లు కాన్వాయిలతో పోతున్నారు. ఒకప్పుడు ఎవడికి కూడా 2 కార్లు 3 కార్లు ఉండేది. ఎవడి కోసం పోతారు వీళ్ళు? ప్రజల కోసం అయితే నేను సంతోషిస్తాను. మీరు ఎక్కడ పోయినా ప్రజల కోసం పోతున్నారు కాదు, మేము చూడరా మా భాగవతం చూడరా అన్నట్టుగా మీరు పోతారు. ఇంకా విషయము మన తెలంగాణ ఇన్ఛార్జు మీనాక్షి నటరాజను తెలంగాణ ఒక 6 జిల్లాల్లో పోతుంది. విపరీతంగా డబ్బులు ఇచ్చి వాళ్ళని జనాలను తీసుకురావడం ఎందుకండి? కుప్పల కొద్ది లక్షల కోట్లు అయితే ఖర్చు పెట్టాలి, 100 కోట్లు. యువ వికాసం పెట్టినాం కదా, ఆ యువ వికాసము ఆ డబ్బులు ఉంటే వీళ్ళందరికీ ఇస్తే మనకు ఎందుకు ఓట్లు పడవు? మనము ఏమైతే ఇచ్చినామో హామీలు అవి నెరవేర్స్తే మనకి ఎందుకు ఓట్లు పడవు అని చెప్పి నేను అడుగుతున్నా. నువ్వు ఇవన్నీ పక్కన పెట్టి మనం చెప్పిన హామీలన్నీ దాన్ని వదిలేసి ఈ ప్రచారాలకి ఏదైతే ముందుకు పోయి ప్రచారాలు చేసుకుంటా మళ్ళీ ఎవరినో తీసుకొచ్చి ఏదో చేద్దామంటే కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు. ఒక కార్యకర్తగా చెప్తున్నా, మీ ఆలోచన మారకపోతే ప్రజలు మనల్ని తిప్పి కొట్టే పరిస్థితి వస్తుంది, తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. వేలాది కోట్ల రూపాయలు. మొన్న నేను టీవీలో చూస్తున్నా, 2 మంత్రులు హెలికాప్టర్ల కోసం కొట్టుకుంటారు. ఎవరి కోసం పోతున్నారు వీళ్ళు ఎవరికి ఉపయోగం చెప్పండి? ఆ డబ్బున్న ఒక అహంకారంతో డబ్బులు వాళ్ళ దగ్గర విపరీతంగా ఉన్నాయని చెప్పి విడిగా ఏ అడ్డిగానో బుడ్డిగానో వాళ్ళు ఎమ్మడి తిప్పుకొని మందు దాపించుకుంటే వాడు బిర్యానీ పెట్టుకుని ఉంటే వాడు దొంగ సన్నాసులు ఎంతమందినే తిరుగుతారు. కానీ న్యాయం ధర్మం బతికేయాలి కదా.
మన పరిపాలన అనేది సక్రమంగా ఉండాలి కదా అని చెప్పి నేను ఒక కార్యకర్తగా మిమ్మల్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. మీ ఆలోచన మారాలా. కాంగ్రెస్ పార్టీ అంటే ఖతర్నాక్ పార్టీ అన్నట్టుగా మనం ఉండాలా. కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే అమ్మో కాంగ్రెసు మొత్తం ఎగదొబ్బే పార్టీ అన్న పార్టీ తీసుకురావద్దు. కాంగ్రెస్ పార్టీ అంటే కల్లోల పార్టీ అనేది రావద్దు. కాంగ్రెస్ అంటే ఖతర్నాక్ పార్టీ అన్నట్టుగా మనం పేరు తెచ్చుకోవాలా. మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం లేదు. దయచేసి మనం ఏమైతే హామీలు ఇచ్చినామో అవన్నీ పూర్తి స్థాయిగా అమలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కార్యకర్తలను కూడా పట్టించుకోవట్లేరు. మీరు ఎన్ని డబ్బులు పెట్టినా కార్యకర్తలు రేపు వాళ్ళ ఇళ్ళకి పోయి మీరా ఎవరిని పట్టించుకోరు. ఆ కార్యకర్తల్ని పట్టించుకుంటే ఒక 100 మందిని 200 మందిని వీళ్ళు తీసుకొస్తారు. వాళ్ళని కూడా మీరు పట్టించుకోకపోతే మీకు ఎవరు చెప్పి మీ మాటలు బోకు మాటలు ఎవడింటాడు చెప్పు. అది ఘోరమైన పరిస్థితి ఉన్నది విలేజ్లల్లో. దానిమైన పరిస్థితి ఏర్పడ్డది. మీరు తప్పకుండా మీ బుద్ధి మారి సరైన పద్ధతిలో మీరు ఉంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. లేకపోతే దీంతోనే లాస్ట్గా ఇక రాదు. ఇక కాంగ్రెస్ పార్టీ అనేది రాదు. దయచేసి మా నాయకులు గుర్తించి ఏమైతే హామీలు ఇచ్చినామో అవి పూర్తి స్థాయిలో వాళ్ళకి అందే విధంగా ప్రతి పేదవాడికి ఈ పథకాలు అనేవి అంది వాడి జీవితాలు మారే విధంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ఏబీ యూట్యూబ్ ఛానల్ మీ భూపతి ఆశన్న ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ధన్యవాదాలు.